గురుత్వాకర్షణ లెసను. విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం ఏ రెండు వస్తువుల మధ్యనైనా పనిచేసే ఆకర్షణ బలము వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని చెబుతుంది. ఈ నియమము విశ్వంలో ఎక్కడ ఉన్న వస్తువులకైనా వర్తిస్తుంది కనుక ఇది సార్వత్రిక నియమము. విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం ఏ రెండు వస్తువుల మధ్యనైనా పనిచేసే ఆకర్షణ బలము వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ నియమం విశ్వంలో ఎక్కడ ఉన్న వస్తువులకు వర్తిస్తుంది కనుక ఇది సార్వత్రిక నియమము. పెద్ద ద్రవ్యరాశుల ప్రమేయం లేకపోతే గురుత్వాకర్షణ బలం బలహీనమైపోతుంది. నెక్స్ట్, ఎత్తుతో గురుత్వాకర్షణ బలము తగ్గుతుంది. ఇది భూమిపై ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ధృవాల నుండి భూమధ్య రేఖ వైపుకు వెళ్ళే కొలది గురుత్వాకర్షణ తగ్గుతుంది. వస్తువు భారం అనేది దానిపై పనిచేసే భూమ్యాకర్షణ బలము. భారం అనేది ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానము. W=mg. ప్రదేశాన్ని బట్టి వస్తు భారం మారవచ్చు కానీ ద్రవ్యరాశి మాత్రం స్థిరంగా ఉంటుంది. అన్ని వస్తువులు ద్రవంలో మునిగి ఉన్నప్పుడు ఉత్ప్లవన బలాన్ని పొందుతాయి. ఒక ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క సాంద్రత ద్రవం సాంద్రత కన్నా తక్కువగా ఉన్నప్పుడు అది ఆ ద్రవం ఉపరితలంపై తేలుతుంది. ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క సాంద్రత ద్రవ సాంద్రత కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆ ద్రవంలో మునుగుతుంది. నెక్స్ట్, వస్తువు యొక్క వేగం లేదా చలన దిశలో మార్పు తీసుకురావడానికి బలం అవసరము. వస్తువు యొక్క దిశలో మార్పు వలన వేగంలో మార్పు లేదా త్వరణము ఏర్పడుతుంది. త్వరణం ఏర్పడడానికి కావలసిన బలము వస్తువుని వృత్తాకార మార్గంలో ఉంచుతూ కేంద్రం వైపుకు పనిచేస్తుంది. ఇలా కేంద్రం వైపుకు పనిచేసే బలాన్నే అభికేంద్రక బలము సెంట్రిపీటల్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ లేనప్పుడు సెంట్రిపీటల్ ఫోర్స్ లేనప్పుడు రాయి సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. ఈ సరళ రేఖ అనేది వృత్తాకార మార్గానికి గీచిన స్పర్శ రేఖ టాంజెంట్గా ఉంటుంది. భూమి చుట్టూ చంద్రుడి చలనానికి కారణం కేంద్రక బలము. ఈ అభికేంద్రక బలము భూమికి కావలసిన ఆకర్షణ బలమును సమకూరుస్తుంది. అదే ఈ బలం అనేది లేకుంటే చంద్రుని చలనం కూడా సరళ రేఖా మార్గంలో ఉండేది. అంటే భూమికి ఉన్న అభికేంద్రక బలం వలన భూమి చుట్టూ చంద్రుడు వృత్తాకార మార్గంలో నిరంతరం భ్రమిస్తూ ఉంటాడు. అదే ఈ అభికేంద్రక బలం పనిచేయకపోతే చంద్రుడు కూడా వృత్తానికి గీచిన స్పర్శరేఖ మాదిరిగా ఆ స్పర్శరేఖ వెంబడి ప్రయాణిస్తాడనమాట. నెక్స్ట్, బలానికి త్వరణం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, మూడవ గమన నియమం ప్రకారం యాపిల్ భూమిని ఆకర్షిస్తుంది. కానీ రెండవ గమన నియమం ప్రకారం కావలసిన బలానికి త్వరణం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఏం లేదు, F=ma ఉన్నాం. M, A పక్క పక్కన ఉన్నాయంటే అది Mకి A అనేది విలోమానుపాతంలో ఉంది అని అర్థం అన్నమాట. అంటే M ఇటువైపు ఉంచామనుకోండి, A ఇటు సైడ్కి వెళ్తే ఏమవుద్ది, F/A అయిపోద్ది అనమాట. అంటే Mకి A ఎలా ఉంది, విలోమానుపాతంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్నే గురుత్వాకర్షణ బలము అని అంటారు. Gని విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. Gని విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. మామూలుగా దీన్ని G వాల్యూ ఎలా చెప్పొచ్చు అంటే గురుత్వాకర్షణ నియమం ప్రకారం F=Gmm/d² అనమాట. అదే G=Fd²/mm అవుతుంది అనమాట. అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం Gకి SI ప్రమాణం ఏమవుతుందంటే Nm²/kg² అవుద్ది. ఎందుకు మనం G=Fd²/mm అన్నాం కదా. F అంటే ఏంటి, న్యూటన్, మనకు తెలిసిందే. బలానికి ప్రమాణం న్యూటన్. d² అంటే దూరం, మీటర్², న్యూటన్ మీటర్². కింద ఎన్ని ఎమ్ములు ఉన్నాయి, 2 ఎమ్ములు ఉన్నాయి. సో kg², న్యూటన్ మీటర్²/kg² అనేది Gకి SI ప్రమాణం.
క్యాపిటల్ జీ యొక్క విలువ ఏంటంటే 6.673 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. జీ అనేది ఏంటి? ఒక స్థిరాంకం అన్నమాట. జీ విలువను కనుగొన్నది ఎవరంటే హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ జీ విలువను, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంక విలువను కనుగొన్నాడు. హెన్రీ క్యావెండిష్ ఇంకా ఏం కనుక్కున్నాడు? హైడ్రోజన్ని కూడా కనుగొన్నాడు అన్నమాట. నెక్స్ట్, ఈ విశ్వంలో ఉండే అన్ని వస్తువులకి విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది వర్తిస్తుందన్నమాట. అంటే వస్తువు చిన్నదా పెద్దదా అనేది కాదనమాట. ఎక్కడ ఉన్న ఖగోళ వస్తువులైనా సరే, లేక భూమి మీద ఉండే వస్తువులైనా సరే ఒకదానికొకటి ఆకర్షించుకుంటూ ఉంటాయన్నమాట. ఎఫ్ అనేది డి యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే డి 6 రెట్లు అయితే ఎఫ్ అనేది 1/36 రెట్లు చిన్నదిగా ఉంటుంది. ఇదేం లేదు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకు? విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం బలానికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు gmm/d². అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². d² ఉందంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ 1/d కాదు, ఇక్కడ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². అంటే సపోజ్ డి అనేది 6 రెట్లు పెరిగింది అనుకోండి, 6 రెట్లు అంటే 6 36 పెరిగింది అనుకుంటే ఎఫ్ ఏమవుద్దంటే 36 రెట్లు ఏంటంటే చిన్నది అవద్దు అనమాట. అంటే ఎఫ్ అనేది 1/36 రెట్లు చిన్నదిగా ఉంటుంది. అదే డి అనేది 6 రెట్లు పెరిగితే. నెక్స్ట్, భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత? 6 × 10⁻24 కిలోగ్రామ్స్ ఉంటుంది. అదే చంద్రుని యొక్క ద్రవ్యరాశి 7.4 × 10⁻22 కేజీస్. భూమి ద్రవ్యరాశి 6 × 10⁻24 కిలోగ్రామ్స్. చంద్రుని యొక్క ద్రవ్యరాశి 7.4 × 10⁻22 కేజీస్ అనమాట. భూమికి చంద్రునికి మధ్య గల దూరము 3.84 × 10⁵ కిలోమీటర్స్. భూమికి చంద్రునికి మధ్య దూరం 3.84 × 10⁵ కిలోమీటర్స్. నెక్స్ట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జీ విలువ 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. విశ్వ గురుత్వాకర్షణ నియమం యొక్క ప్రాముఖ్యత: మనల్ని భూమికే పరిమితం చేసే బలము, అలాగే భూమి చుట్టూ చంద్రుని చలనము, సూర్యుని చుట్టూ గ్రహాల చలనం, చంద్రుడు మరియు సూర్యుని వలన వచ్చే ఆటుపోట్లు, వీటన్నిటికీ కారణం విశ్వ గురుత్వాకర్షణ నియమము. భూమి తన వైపు వస్తువులను ఆకర్షిస్తుంది. దీనికి కారణం గురుత్వాకర్షణ బలము. ఏదైనా వేగంలోని మార్పు వలన త్వరణం వస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ బలం యొక్క త్వరణాన్ని జీతో సూచిస్తారు. జీ యొక్క ప్రమాణం అనగా త్వరణం యొక్క ప్రమాణం మీటర్/సెకండ్². జీ విలువ 9.8 మీటర్/సెకండ్². నెక్స్ట్, న్యూటన్ రెండవ గమన నియమం నుండి బలం అనేది ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధం అని మనకు తెలుసు. స్వేచ్ఛాపతన వస్తువుల్లో గురుత్వాకర్షణ బలం వలన త్వరణం ఏర్పడుతుంది. దీన్ని జీతో సూచిస్తారు. స్మాల్ జీ ఈక్వల్ టు మామూలుగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు gmm/r². ఎఫ్ అంటే ఏంటి? ఎంఏ. ఏ నథింగ్ బట్ జీ అంటే రెండు త్వరణాన్ని చూపిస్తాయి. అంటే గురుత్వాకర్షణ నియమం ప్రకారం త్వరణాన్ని స్మాల్ జీతో చూపిస్తాం కాబట్టి ఎంజీ ఈక్వల్ టు gmm/r². ఆర్ అంటే ఇందాక డి అన్నాం, డి అన్న ఆర్ అన్న ఒకటే వ్యాసార్థం అనమాట, దూరం. సో ఇక్కడ జీని తీసుకున్నాం అనుకోండి, స్మాల్ ఎం క్యాన్సిల్ పోతే జీ ఈక్వల్ టు gm/r² అనమాట. ఈ జీ విలువ అనేది గురుతో త్వరణం అనేది భూమధ్య రేఖ వద్ద కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. జీ విలువ భూమధ్య రేఖ వద్ద కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, గెలీలియో ఇటలీలోని పీసా లీనింగ్ టవర్ పై నుండి వేర్వేరు వస్తువులను జారవిడిచినప్పుడు అవి ఒకే సమయంలో పతనమైనట్లు ఆయన నిరూపించాడనమాట. తర్వాత సమీకరణాలు. భూ ఉపరితలం మీద జీ విలువ స్థిరంగా ఉంటుందని తెలుసు కనుక అన్ని సమత్వరణ చలన సమీకరణాల్లో ఏకు బదులు ఏం పెడతామంటే జీని ప్రతిక్షేపిస్తాం. అప్పుడు చలన సమీకరణాలు తీసుకుంటే v = u+at అంటే e = u+gt, s = ut + ½ at², v² - u² = 2as. నెక్స్ట్,
జడత్వం యొక్క కొలత వస్తువు ద్రవ్యరాశి అని నేర్చుకుంటాం. జడత్వం యొక్క కొలతనే వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది స్థిరంగా ఉంటుంది, అది ప్రదేశాన్ని బట్టి మారదు. వస్తువు యొక్క భారం అనేది వస్తువుపై భూమి చూపే ఆకర్షణ. వస్తువు యొక్క భారం అనేది వస్తువుపై భూమి చూపించే ఆకర్షణ. ఒక వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని వస్తువు యొక్క భారం అంటారు. వస్తువు యొక్క భారాన్ని డబ్ల్యూతో సూచిస్తాము. W=mg. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? F=ma. వస్తువు యొక్క దాని మీద ఆకర్షణ ఏమంటామంటే బలం అంటాం అనమాట. ఫోర్స్ కూడా అంటాం. F=ma. ఏ ప్లేస్లో ఏం పెట్టాం? G పెట్టాం. సో F=mg. వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని మనం ఏమన్నాం? వస్తువు యొక్క భారం అన్నాం, వెయిట్ అనమాట. సో వెయిట్ని డబ్ల్యూతో సూచిస్తాం. సో W=mg. వస్తువు యొక్క భారం అనేది దానిపై పనిచేసే భూమ్యాకర్షణ బలం కాబట్టి SI పద్ధతిలో భారానికి బలానికి ప్రమాణం ఒక్కటే. బలానికి ప్రమాణం ఏంటి? న్యూటన్. సో భారానికి కూడా ప్రమాణం న్యూటన్. భారం అనేది నిలువుగా కిందికి పనిచేసే బలము. దీనికి పరిమాణం, దిశ రెండూ ఉంటాయి. భారం అనేది నిలువుగా కిందకు పనిచేసే బలం. దీనికి పరిమాణం మరియు దిశ రెండూ ఉంటాయి. స్మాల్ g అనగా గురుత్వ స్థిరాంకం. గురుత్వ త్వరణం అనేది ప్రదేశం మీద ఆధారపడుతుంది. అందుకే భూమి మీద వస్తువు యొక్క భారము చంద్రుని మీద వస్తువు భారానికి తేడా ఉంటుంది. చంద్రుని మీద వస్తువు భారం భూమి యొక్క భారంలో 1/6 వంతు ఉంటుందన్నమాట. చంద్రుని మీద వస్తువు భారము = 1/6 ఇంటూ భూమిపై దాని భారము. నెక్స్ట్, ఒక నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలము లేదా ఒత్తిడి మరియు సంబంధిత వస్తువులో ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం పీడనం అవుతుంది. ఒక నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలాన్ని ఒత్తిడి అంటారు. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు. P=F/A. ఇది పీడనం అన్నమాట. అదే నిర్దిష్ట దిశలో ఫలిత బలం పనిచేస్తే దాన్ని ఒత్తిడి అంటాం. ప్రమాణ వైశాల్యంపై పనిచేస్తే పీడనం అన్నాం. చూడండి, బరువు అనేది నిలువుగా కిందికి పనిచేసే బలము. వస్తువు యొక్క ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఒత్తిడి అంటారు. ఇక్కడ వస్తువు యొక్క ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఒత్తిడి అన్నాం. అదే వస్తువు బలం అనేది నిలువుగా కిందకు పనిచేస్తే దాన్ని బలం అన్నాం. నిలువుగా కిందకు పనిచేస్తే బలము, లంబంగా పనిచేస్తే ఒత్తిడి. ఒత్తిడి ప్రభావం అనేది అది పనిచేసే వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. పడుకుని ఉన్నప్పుడు కంటే నిలబడి ఉన్నప్పుడు, అంటే ఇసుక మీద పడుకున్నారు లేదంటే నిలబడి ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావం ఉంటుందంటే నిలబడి ఉన్నప్పుడే ఒత్తిడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వైశాల్యం తగ్గే కొద్దీ పీడన ప్రభావం, ఒత్తిడి ప్రభావం అనేది పెరుగుతుంది. సో ప్రమాణ వైశాల్యంపై పనిచేసే ఒత్తిడినే పీడనం అంటారు. పీడనం =ఒత్తిడి/వైశాల్యము. పీడనం =ఒత్తిడి/వైశాల్యం. సో ప్రెషర్ =thrust/area. థ్రస్ట్ అంటే ఒత్తిడి అని. ఒత్తిడి వైశాల్యం యొక్క SI ప్రమాణాలు Nm/m² లేదా Nm/−2. ఒత్తిడి వైశాల్యం యొక్క SI ప్రమాణాలంటే పీడనం =ఒత్తిడి/వైశాల్యం. ఒత్తిడి నథింగ్ బట్ ఫోర్స్. సో బలానికి ప్రమాణం న్యూటన్, వైశాల్యానికి ప్రమాణం m², Nm/m². శాస్త్రవేత్త బ్లైస్ పాస్కల్ గౌరవార్థం పీడనం యొక్క SI ప్రమాణాన్ని పాస్కల్ అంటారు. దీన్ని PAతో సూచిస్తారు. నెక్స్ట్, బలం భారము ఒత్తిడి N/kg or m/s. N/kg/m/s². అంటే న్యూటన్ దేన్ని చూపిస్తాము? kg/m/s²నే న్యూటన్ అంటాం. ఎందుకు? F=ma. m అంటే కిలోగ్రామ్, a అంటే m/s². సో kg/m/s²నే న్యూటన్ అంటారు. నెక్స్ట్, తక్కువ వైశాల్యంపై పనిచేసే అదే బలము ఎక్కువ వైశాల్యంపై తక్కువ పీడనాన్ని కలిగిస్తుంది. తక్కువ వైశాల్యంపై అంటే ఒకే విధమైన బలాన్ని తీసుకుంటే తక్కువ వైశాల్యం మీద ఎక్కువ పీడనాన్ని, అది ఎక్కువ వైశాల్యం మీద తక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది అన్నమాట. అందుకే మేకులకు పదునైన మొనలు, కత్తులకు పదునైన అంచులు, భవనాలకు విశాలమైన పునాదులు ఉంటాయి.
అన్ని ద్రవాలు వాయువులు ప్రవాహులే. ఉత్ప్లవనము బ్యూయాన్సీ గురించి చూద్దాం. ఇక్కడ సీసాపై ఊర్ధ్వ దిశలో నీరు ప్రయోగించే బలాన్నే ఊర్ధ్వపీడనం లేదా ఉత్ప్లవన బలము అని అంటారు, బ్యూయాన్సీ అంటారు. సీసాపై ఊర్ధ్వ దిశలో నీరు ప్రయోగించే బలాన్నే ఊర్ధ్వపీడనం లేదా ఉత్ప్లవన బలం అంటారు. వాస్తవానికి ప్రవాహిలో అన్ని వస్తువులు మునిగి ఉన్నప్పుడు అవి ఉత్ప్లవన బలానికి గురవుతాయి. ఈ ఉత్ప్లవన బల పరిమాణం ప్రవాహి యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. ఉత్ప్లవన బల పరిమాణం ప్రవాహి యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్నే బరువు అంటారు. ప్రమాణ ఘనపరిమాణంలోని ద్రవ్యరాశిని పదార్థ సాంద్రత అంటారు. ప్రమాణ ఘనపరిమాణంలోని ద్రవ్యరాశినే పదార్థ సాంద్రత అంటారు. ద్రవం కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ఆ ద్రవం మీద తేలుతాయి. ద్రవం కంటే ఎక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ద్రవంలో మునుగుతాయి. ఊర్ధ్వ దిశలో నీరు కలగజేసే బలాన్నే ఉత్ప్లవన బలం అని అంటారు. ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన బలము ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. ఒక వస్తువుని ఒక ప్రవాహిలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన బలము ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. ఆర్కిమిడీస్ సూత్రానికి అనువర్తనాలు అనేకము. నౌకలు మరియు జలాంతర్గాముల రూపకల్పనలో ఆర్కిమిడీస్ సూత్రం ఉపయోగపడుతుంది. పాల నమూనా యొక్క స్వచ్ఛతను నిర్ణయించడానికి ఉపయోగించే లాక్టోమీటరు, ద్రవాల సాంద్రతను నిర్ణయించడానికి ఉపయోగించే హైడ్రోమీటర్లు కూడా ఆర్కిమిడీస్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆర్కిమిడీస్ సూత్రం యొక్క అనువర్తనాల్లో నౌకలు మరియు జలాంతర్గాముల రూపకల్పన, పాల యొక్క స్వచ్ఛతను నిర్ణయించే లాక్టోమీటరు, ద్రవాల సాంద్రతను నిర్ణయించే హైడ్రోమీటర్లు ఆర్కిమిడీస్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇక్కడ ఆర్కిమిడీస్ అనే గ్రీకు దేశ శాస్త్రవేత్త. ఈయన గణిత మరియు యాంత్రిక శాస్త్ర రంగాల్లో చాలా విశేషమైన కృషి చేశారు. మేటలు, కప్పీలు, చక్రాలు, ఇరుసులపై ఇతనికి గల అవగాహన గ్రీకులు రోమన్ల మధ్య జరిగిన యుద్ధంలో గ్రీకు సైనికులకు ఎంతగానో ఉపయోగపడింది. అంటే ఇరుసులు, చక్రాలు, మీటలు, కప్పీలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఈయనకు బాగా ఎక్కువ జ్ఞానం ఉండడం వల్ల గ్రీకుల సైనికులకి ఎంతగానో ఈయన నాలెడ్జ్ అనేది ఉపయోగపడింది అన్నమాట. ఇక్కడ ఏం చేసంటే ఆర్కిమిడీస్ సూత్రం ఎట్లా వచ్చిందంటే, ఒక రాజు ఏంటంటే ఆయన కోసం తయారు చేసిన బంగారు కిరీటంలో బంగారం యొక్క స్వచ్ఛతను నిర్ధారించడానికి ఒక అందరినీ సమావేశపరిచి కనుక్కోమంటాడు అనమాట. ఈ కిరీటంలో అంతా పూర్తిగా బంగారమేనా, ఇంకేదైనా కల్తీ ఉందా, ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు ఆయన దాని గురించి ఆలోచిస్తూ స్నానం చేస్తూ ఉన్నప్పుడు దానికి ఆయనకి ఆలోచన వస్తుంది అనమాట. అంటే ఆయన స్నానం తొట్టులో దిగంగానే ఈయన నీళ్ళలోకి దిగంగానే నీళ్ళు ఏంటంటే బయటకు పొల్లిపోయాయి అనమాట. ఆ తర్వాత ఏంది మిగతా నీళ్ళు కాన్స్టెంట్గా ఉన్నాయి. అప్పుడు ఆయనకి ఐడియా వస్తుంది అనమాట. సో అది నిజంగా ప్యూర్ బంగారమా, దాన్ని వాటర్లో ముంచామనుకోండి ఎంత వాటర్ బయటకు వస్తుందో అంత, అలా కంపేర్ చేసుకుని ఓకే దీనికి నేను ఆన్సర్ కనుక్కున్నాను యురేకా అనుకుంటూ అరుచుకుంటే వెళ్తాడనమాట. దీన్నే మనము చారిత్రక పద్ధతిలోనూ ఉపఖ్యానక పద్ధతికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఈ ఆర్కిమిడీస్ సూత్రాన్ని కనుక్కోవడాన్ని.